చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ ఉంటాయంటే పార్కింగ్ కార్డ్ వస్తుంది. ఈయన కారు కొనేసాడు కదా! ఆ కారు కొనేలా చేసింది ఇల్లు, ఆ కారు కొనేలా చేసింది ఆ ఇంటి రోడ్డు. అంటే పరిసర వాస్తు బాగుంది అని అర్థం. పరిసర వాస్తుని చూసుకోవాలండి. మీరేదైనా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు కూడా పరిసర వాస్తును దృష్టిలో పెట్టుకోండి. రోడ్లను కూడా దృష్టిలో పెట్టుకోండి. చిన్న చిన్న రోడ్లున్న కాడ గ్రోత్ ఉండదు. సో, 100లో ఒకరిద్దరికి ఉండొచ్చండి. కానీ మనం ఇంకా సక్సెస్ కావాలి అంటే, తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తినే కాపాడుకుంటూ ఉంటాను అంటే ఓకే. కానీ తాతని మించిన ఆస్తిని, తండ్రిని మించిన పేరుని సంపాదించుకుంటానంటే, మీ రోడ్ల పరిస్థితి చూడండి, చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ పరిస్థితి చూసి నిర్ణయం తీసుకోవడం వల్ల సక్సెస్ సాధించిన వాళ్ళవుతారు. సో, వ్యక్తి యొక్క ఎదుగుదల మీద కూడా పరిసర వాస్తు ప్రభావం ఉంటుందండి. ఇప్పుడు ఇల్లు వాస్తు కట్టుకున్నాం. ఇల్లంతా వాస్తుకే ఉంది. కానీ పక్కనోళ్ళు ఎవ్వి వాస్తుకు లేవండి. చుట్టుపక్కల ఉన్న ఇల్లులు ఏవి వాస్తుకు లేవు. ఎందుకంటే వాళ్ళు వాస్తు నమ్మరు కొందరు. సో, వాళ్ళకు అనుకూలంగా కట్టుకున్నారు. కానీ మీ ఇల్లు వాస్తుకున్న దాని ప్రభావము అంతగా ఉండదు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ఇల్లులు వాస్తుకు లేకపోవడం కూడా మీ డిఫెక్టే. మీ ఇంటి వాస్తు మీద ప్రభావం చూపుతుంది. భలే చెప్పేచ్చారు సార్. నా ఇల్లు వాస్తుకున్న తర్వాత వేరే వాళ్ళది నాకెందుకు అంటే అందరూ అడిగేది అదే. సార్ నేను వాస్తుకే కట్టుకున్నాను. కొందరికి చెప్తూ ఉంటాను. నువ్వు వాస్తుకే కట్టుకున్నావు స్వామి, చుట్టుపక్కల ఇల్లులు వాస్తుకు లేవు కదా! దాని ప్రభావం కూడా ఉంటుందా? 100% ఉంటుంది. మరి వాళ్ళను మార్చాల్సిన అవసరం లేదు. కానీ అవగాహన కోసం చెప్తున్నాను. ఎందుకంటే బెంబేలెత్తిపోతూ ఉంటారు. వాస్తు పండితులే మారుస్తూ ఉంటారు. ఆయన చెప్పలేదు సార్, ఆయన కనిపెట్టలేదు సార్, ఆయన చెప్పలేదు, ఈయన కనిపెట్టలేదు. మీరు థర్డ్ వ్యక్తి సార్, ఫోర్త్ వ్యక్తి, ఫిఫ్త్ వ్యక్తి వాస్తు విజిటింగ్‌లో చెప్తూ ఉంటారు. రీజన్ పరిసరాల్లో డిఫెక్ట్ ఉన్నప్పుడు ఇంట్లో మనం ఎన్ని చేసినా కూడా వచ్చే అవకాశము చాలా తక్కువ. అంటే బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ అప్పుడే దీని మీద దృష్టి పెట్టాలి, ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు చుట్టుపక్కల ఎప్పుడు గొడవలు పడేవారు ఉన్నారనుకోండి, రోజు గోల చేస్తున్నారు. మీరు ధ్యానే కావచ్చు, శాంతి పరులే కావచ్చు, కానీ ఏదో ఒక రోజు మీలో ఆవేశం కట్టలు తెంచుకొని వస్తుంది. కారణం ఆ గోల తట్టుకోలేకపోతారు. మీరు కూడా వారితో పాటు గొడవ పెట్టుకుంటారు. కారణం పరిసర వాస్తు డిఫెక్ట్. అందుకే అంటాం కదా, మా అబ్బాయికి కాలనీలో మంచి వాళ్ళు లేరండి, చదువుకున్న వాళ్ళు లేరు. అందుకే హాస్టల్ వేసాం. కానీ వాస్తవమే, కొద్దిగా పరిసరాలు మార్చాం. వేరే ప్రాంతానికి పంపించాం. అక్కడ అందరూ చదువుకునే వాళ్ళున్నారు. సో, దాంతో ఏమవుతుంది, డల్ స్టూడెంట్ కూడా, మీడియంగా ఉన్న వ్యక్తి కూడా సక్సెస్ అవుతూ ఉంటారండి. కారణము పరిసరాలు మార్చామన్నమాట. తనున్న ఏరియాలో చదువుకున్న వాళ్ళు లేరు. పిల్లలకు స్ట్రెంత్ లేదు. ఎప్పుడు గొడవలు. సో, మార్చేసాం. ఇది కూడా అంతే. సో, ఓవరాల్‌గా చెప్పేది ఏంటి అంటే పరిసర వాస్తు ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మీరు ల్యాండ్ కొన్నా, ఫ్లాట్ కొన్నా, ఏదైనా అపార్ట్మెంట్ ఫ్లాట్ కొన్నా, ఎక్కడైనా కన్‌స్ట్రక్షన్ చేయాలనుకున్నా వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని చేసుకోండి అని చెప్పడమే నా యొక్క ఉద్దేశం అండి.